సో దట్స్ వేర్ ఇట్ స్టాండ్స్. అది తొందరగా కూడా పార్ట్ 2 కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అసలు సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఏమి చేద్దాం, నేను కంప్లీట్లీ పొలిటికల్ ప్రాసెస్లో ఉంటే నేను సినిమా రిలీజ్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు, పట్టించి కూడా మానేశాను, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీస్ నవీన్ గారు కానీ, రవి గారు కానీ, అలాగే విశ్వప్రసాద్ గారు కానీ, ఫ్యాక్టరీ మీడియా విశ్వప్రసాద్ గారు ముందుకు వచ్చి దానికి వచ్చి సహకరించినందుకు ఈ రిలీజ్కి మనస్ఫూర్తిగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే వారు లేకపోయినట్టు ఈ రోజున డెఫినెట్లీ ఈ రిలీజ్ చాలా కష్టమైంది. ఇన్స్టెడ్ నా బ్యాక్గ్రౌండ్ ఉండి డిప్యూటీ సీఎం కావాలి, కానీ సినిమా అనేది సినిమా, ఎందుకంటే ఫైనాన్షియల్ పార్ట్ ఇవన్నీ. బట్ ఫైనల్గా ఐ థ్యాంక్ ఆల్ ది ఫైనాన్షియల్స్ ఫర్ సపోర్టింగ్ us, ఫర్ ఆల్ ద whoever is concerned regarding the ల్యాబ్స్ కానీ టెక్నికల్ మీకు ఎవరైతే ఇవాళ వాళ్ళందరికీ కూడా పేరును సహకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్. ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ నాట్ అబౌట్ దిస్, ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ద థాట్ టు ద పబ్లిక్. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్. నేను చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే, సార్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటాను, చాలాసార్లు నేను సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే, ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినాడు, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమాని ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానని మీరు చెప్తున్నారు, నా గురించి నాకు తెలియదు, మీరు చెప్తున్నారు నాకు తెలియదు. ఎవరో ఒక హీరో సినిమా తీస్తే ఆ సినిమా మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా, క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాగా అంటే ఏం చేస్తారు, చేసుకున్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమి తేడా పడుతుంది?